Hello students, in this class I want to explain about continuity equation. Yes, what is continuity equation? It is a differential equation that governs a functional relationship of carrier concentration with respect to time and distance. Okay na? Enti continuity equation ante? It is a differential equation which tells us how the carrier concentration in a semiconductor varies with time and distance. Okay na? Yes, I'll write that sentence. Okay. So, aim derive cheyabothunamante semiconductor lo unna carrier concentration time and distance tho ela vary avutundi. Okay, ade continuity equation ante. Okay, aithe this depends on the concept of law of conservation of charge. What is the law of conservation of charge? Charge can be neither created nor be destroyed. Okay, so we are going to derive this continuity equation based on that phenomena. What is that phenomena? Law of conservation of charge. These two are the important points to derive the continuity equation. Yes. So చూద్దాం ఒకసారి continuity equation ఎలా derive చేస్తున్నామో అనేది. Let us assume this as a semiconductor. Okay. ఈ semiconductor లో holes గురించి మాట్లాడుకుందాం. అది ఏదైనా పర్వాలేదండి. ఒక n టైప్ semiconductor లో holes అని కానీ అంటే మైనారిటీ చార్జ్ క్యారియర్స్ holes అని కానీ లేదా ఒక p టైప్ semiconductor లో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ holes అని కానీ ఎలా అయినా అనుకున్నా పర్వాలేదు. ఓకే. I am going to derive the continuity equation by taking the carriers holes. మీరు ఇదే ఈక్వేషన్ మీరు ఎలక్ట్రాన్స్ తీసుకునైనా చేయొచ్చు. సో ఎలా చేయబోతున్నాం ఇక్కడ? ఈ సెమీకండక్టర్ లో హోల్స్ రికంబైన్ అవ్వచ్చు, హోల్స్ జనరేట్ అవ్వచ్చు, హోల్స్ మనం లాస్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ డిస్టెన్స్. అసలు ఏమేమి చేంజెస్ ఉన్నాయి ఈ సెమీకండక్టర్ లో? హోల్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఎలా చేంజ్ అవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అసలు ఏం జరుగుతుంది? ఈ మొత్తం కలిపి మనకి కంటిన్యూటీ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఎస్ ద ఫస్ట్ థింగ్ ఇస్ అస్యూమ్ దట్ దిస్ సెమీకండక్టర్ ఈస్ హ్యావింగ్ ద హోల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ P. ఓకే, సో P కాన్సన్ట్రేషన్ హోల్స్ ఉన్నాయని అనుకుందాం. ఓకే, హోల్స్ నెంబర్ P ఉంది పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకే, హోల్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అదర్వైజ్ ఇన్ని ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? అండ్ we assume that tau P, yes, tau P is the mean lifetime of the holes. Mean lifetime of the holes. What is the mean lifetime? ఆ టైం అయిపోయాక హోల్స్ డై అయిపోతాయని, హోల్స్ డెడ్ అయిపోతాయని మీన్ లైఫ్ టైమ్ ఆఫ్ ద హోల్స్ అంటే. ఓకే, ఎప్పుడు అసలు హోల్స్ డెడ్ అయిపోతాయి? హోల్స్ డై అవ్వడం అంటే ఏంటి? రీకంబైన్ అవ్వడం. అంటే హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ తిరిగి బాండింగ్ లోకి రావడాన్నే హోల్స్ డై అయిపోవటం అంటారు. ఓకే, ఎప్పుడు వస్తుంది అసలు ఏంటి అని అంటే, సి సపోజ్ సెమీకండక్టర్ ఉంది కదా, సపోజ్ ఇఫ్ యూ అప్లై ఎనీ థర్మల్ ఎనర్జీ టు దిస్, సో వాట్ విల్ హ్యాపెన్? కొత్తగా క్యారియర్స్ జనరేట్ అవుతాయి, ఆ జనరేట్ అవుతున్నాయి మూవ్ అవుతాయి, ఆ మూవ్ అయినా ఏం చేస్తాయి? రికంబైన్ అయిపోతాయి. రికంబైన్ అయిపోయినాయి అంటే డై అయిపోయినట్లే, ఫ్రీగా ఉన్న క్యారియర్స్ కాస్త డై అయిపోయినట్లే. ఓకే, సో ఇఫ్ tau p is the mean lifetime of the holes, what is P by tau p? P by tau p is the number of holes per second lost due to recombination. ఓకేనా? tau p అనేది ఎంత టైం తర్వాత హోల్స్ డెడ్ అయిపోతాయి అని. హోల్స్ డెడ్ అయిపోవడం అంటే ఏంటి? రీకంబైన్ అవ్వడం, ఎలక్ట్రాన్స్ తో రీకంబైన్ మళ్ళీ బాండ్ ఫామ్ చేసుకోవడం. ఓకే, సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారియర్స్ అలా లాస్ట్ అవుతాం మనం అని అంటే, P by tau p is the number of holes per second lost due to recombination. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను. ఈ సెమీకండక్టర్ కి లెంత్ ఎంత? dx. See this side is at x and this is at x plus dx. So the length of the semiconductor is dx. And the area of the semiconductor is A. Area of the semiconductor is A. So what is totally volume? A into dx is the volume. Okay, A into dx is the volume. Okay, now, so this P by tau p is the number of holes per second lost due to recombination. Therefore, okay, the charge
lost in the volume. Total charge ఎంత లాస్ అయ్యాం మనం డ్యూ టు ద రికాంబినేషన్. ఇదేంటమ్మా నెంబర్ ఆఫ్ హోల్స్ పర్ సెకండ్ లాస్ డ్యూ టు రికాంబినేషన్. దీనికి సంబంధించిన చార్జ్ కావాలంటే ఈ వేయాలి. ఓకే, ఆ క్యారియర్ కి సంబంధించిన చార్జ్ కావాలంటే ఇదో మల్టిప్లై చేయాలి. ఎంతలో చేయాలి దాన్ని? ఆ వాల్యూమ్ లో కాబట్టి ఈ ADX అంటారు దాన్ని. ADX అంటే ఏంటి? ఇక్కడ వాల్యూమ్. ADX is volume. Okay, and you have to multiply it with P by tau P. EADX P by tau P. Okay, so what is this? It is the charge lost in the volume due to the recombination. I can write due to the recombination. This is the charge we lost. Okay, ఎప్పుడు రీకంబైన్ అయిపోయినప్పుడు. See, సెమీకండక్టర్ లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. రికాంబినేషన్, జనరేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, అంటే అటు ఇటు మూవ్ అవ్వడం, ఇవన్నీ క్యాజువల్ గా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, దాన్ని బేస్ చేసుకుని కంటిన్యూటీ ఈక్వేషన్ డిరైవ్ చేయబోతున్నా. ఓకే, దెన్ అనదర్ వన్, సపోజ్ డ్యూ టు ద జనరేషన్, ఇదేంటి? రికాంబినేషన్ కదా. డ్యూ టు ద జనరేషన్ charge increased in the volume. అంటే థర్మల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు జనరేషన్ కూడా జరుగుతూ ఉంటుంది కదా. ఓకే, సేమ్ ఇక్కడ కూడా చూడండి. చార్జ్ అన్నారు కాబట్టి ఈ, వాల్యూమ్ అన్నారు కాబట్టి dx. ఓకే, ఇక్కడ P by tau P is the recombination rate. P by tau P is the recombination rate. Here I am calling the generation rate as G. The generation rate as G. Let's take that G as P naught by tau P. Okay? Yes? This is the P by tau P is the recombination rate and P naught by tau P is the generation rate. Okay na? Yes? We'll take the equation numbers, equation number 1 and equation number 2. Fine. Next వచ్చి. So, ఏమేం జరిగింది? రికాంబినేషన్ అయితే ఎంత లాస్ అవుతామో చూసాం, జనరేషన్ అయినప్పుడు ఎంత గెయిన్ అవుతామో చూసాం. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ సెమీకండక్టర్ లోపలికి ఎంటర్ అవుతున్న కరెంట్ I. కరెంట్ ఎక్కడ నుండి వస్తుందమ్మా? క్యారియర్ మూమెంట్ నుండే వస్తుంది. సో ఎంటర్ అవుతున్న కరెంట్ I, లీవ్ అవుతున్న కరెంట్ I ప్లస్ DI. అండ్ ఎక్కడైనా మనకు తెలిసిందే, కరెంట్ కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాక డెఫినెట్లీ ఎంతో కొంత కరెంట్ డిక్రీజ్ అవుతుంది. That is because of transportation of the carriers from this side to this side. What is that decreased current? The current is DI. Okay, so here what you have to write? The number of coulombs per second decreases in the volume due to transportation is equal to DI. DI అంతే కదా. I ఎంటర్ అయితే I plus DI లీవ్ అయిందంటే what is the decreased current? The decreased current is DI. Okay, take this as equation number 3. Okay na? So మనం 3 చూసా, రికాంబినేషన్, జనరేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఇవే కదా ఏ సెమీకండక్టర్ లో అయినా ఉండేది. డ్యూ టు దిస్ 3 ఎఫెక్ట్స్ ఇక్కడ ఉన్న హోల్స్ కాన్సంట్రేషన్ అనేది వేరీ అయిపోతూ ఉంటుంది, హోల్స్ డెన్సిటీ అనేది వేరీ అయిపోతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే టోటల్ గా ఎంత చేంజ్ ఇన్ చార్జ్ వచ్చింది. ఓకే, దేర్ఫోర్ టోటల్ చేంజ్ ఇన్ చార్జ్ అండ్ ద గివెన్ వాల్యూమ్. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి, ఎలా తీసుకుంటున్నాను చూడండి. ఈ మూడిటి వల్ల టోటల్ గా అసలు ఎంత చార్జ్ అక్కడ చేంజ్ అయింది. మళ్ళీ వాల్యూమ్ లో అంటున్నారు కదా, ఐఎమ్ టేకింగ్ దట్ యాజ్ ఈ సేమ్ చార్జ్ అంటున్నారు, వాల్యూమ్ అంటున్నారు ADX. ఓకే, టోటల్ గా ఎంత ఎఫెక్ట్ అన్నారు కాబట్టి ఆ చేంజ్ నేను ఏమంటానంటే dP by dt. ఓకేనా? చేంజ్ ఇన్ హోల్ కాన్సంట్రేషన్ with respect to time, or the number of coulombs per second changed due to all these 3 effects is EADX dP by dt. Okay na?
Yes, let it be equation number 4. ఇప్పుడు ఇదేంటి టోటల్ చేంజ్ కదా. ఓకేనా, ఇప్పుడు మనం మొత్తం ఈ 1 2 3 4 యూజ్ చేసుకుని ఎలా రాస్తున్నానో చూడండి. వాట్ ఈస్ ద టోటల్ చేంజ్ ఫ్రమ్ 1 2 3 and 4? We can write EA dx dp by dt is equal to, first ఏంటమ్మా decreases కదా, సో decreases due to the recombination కదా, సో మైనస్ డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్ పెడుతున్నా, మైనస్ EA dx p by tau p. ఓకే, అదే ఇక్కడ వచ్చి ఇంక్రీజెస్ కదా, ప్లస్ పెట్టాలి దాన్ని, ప్లస్ EA dx p naught by tau p. Okay, and this is again decreases, so minus dr, minus dr. Okay, so this is the equation. ఈ equation యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఫర్ దాట్ ఒకసారి I కూడా చూద్దాం. ఓకే, I ఇప్పుడు దీనిలో I అని టోటల్ కరెంట్ I ఎట్లా ఉంటుంది అసలు. ఏదైనా ఒక సెమీకండక్టర్ లో కరెంట్ అంటే అది డిఫ్యూజన్ అవ్వచ్చు, డ్రిఫ్ట్ అవ్వచ్చు. డిఫ్యూజన్ అంటే కాన్సన్ట్రేషన్ అన్ఈక్వల్ గా ఉండడం వల్ల వచ్చేది, అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల వచ్చేదాన్ని డిఫ్యూజన్ అంటారు. ఏదైనా మీరు ఎక్స్టర్నల్ ఫీల్డ్ అప్లై చేస్తే వచ్చిన కరెంట్ ఏమో డ్రిఫ్ట్ కరెంట్ అంటారు. సో ఏ సెమీకండక్టర్ లో అయినా టోటల్ కరెంట్ I is equal to drift current plus diffusion current. Okay, therefore the current I, let be the equation number 5. Okay, the current I is sum of drift currents and diffusion current. This is the current in this. This is the diffusion current and this is drift current. Okay na? Yes, ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను. ఓకే, yes, EA dx dp by dt is equal to minus EA dx p by tau p plus EA dx p naught by tau p minus d of, you have to substitute all these things, minus AE dp dp by dx plus APE mu PE, that is the drift current. Okay na? Yes, so ఇప్పుడు it implies dp by dt is equal to, okay, మొత్తం ఒకసారి క్యాన్సిల్ చేసుకుందాం. చూడండి అమ్మా, EADX ఇక్కడ ఉంది, EADX ఇక్కడ ఉంది, EADX ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ లేదు కదా, ఒకసారి ముందు 1 by EADX తీసుకొని ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? ఎస్, ఫస్ట్ ఇస్ మైనస్ p by tau p, నెక్స్ట్ ఇస్ p naught by tau p, ఓకే, మైనస్ 1 by EADX into d of minus AE dp dp by dx plus APE mu PE. Okay na? Yes. ఇది చూడండి, p naught minus p by tau p రాసేస్తున్నాను, మైనస్. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ లో AE క్యాన్సిల్ చేయొచ్చు కదా, AE క్యాన్సిల్ చేసేస్తున్నాను, dx లోపలికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక డెరివేటివ్ ఉంది, సో ఈ డెరివేటివ్ వల్ల ఇది d స్క్వేర్ p అవుతుంది, ఈ dx వల్ల ఇది ఏమవుతుంది, dx స్క్వేర్ అవుతుంది. ఓకే, సో this minus and this minus becomes plus into, yes, dp into d square p by dx square minus into plus minus అవుతుంది, మైనస్. ఓకే, ఎస్, ఈ EA dx లో ఏమేమవుతాయి చూడండి, మళ్ళీ EA అండ్ EA క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మీకు మిగిలేది ఏంటి, p mu p e, అంతే కదా. బట్ హియర్ మొబిలిటీ ఇస్ కాన్స్టెంట్, ఇక మీకు వేరీ అయ్యేది హోల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ
వచ్చేది ఏంటో చూసుకోండి ఒకసారి. ఎస్, ఇక్కడ μp ఉంటుంది. μpతో పాటు d ఆఫ్ p and e by dx. ఈ dx అలా ఉండిపోతుంది. ఓకేనా? what is this? This is your dp by dt. Fine. Yes, this is, what is this? This is the continuity equation. Okay, so if you observe the continuity equation, yes, this involves the change in hole concentration with respect to time and the change in hole concentration with respect to x. ఈ term లో అయినా x ఉంది, ఈ term లో అయినా x ఉంది. Okay, so this is the continuity equation which governs the relationship of carrier concentration with the time and distance. Okay na? ఇప్పుడు ఇదే నేను ఒకవేళ నేను n టైప్ లో ఉన్న p కి రాయాలి అనుకున్నాను అనుకోండి. అంటే నేను తీసుకున్న సెమీకండక్టర్ n టైప్ అయి ఉండి, if I want to write the same expression for p, then ఏం చేస్తారు? ఇక్కడ p కి సఫిక్స్ లో ఒక n ని యాడ్ చేసేయండి చాలు. ఓకేనా? మీరు ఏం చేయాలి? dpn by dt is equal to, yes, pn naught minus pn by tau p plus dpn d square pn by dx square minus mu pn d of pn e by dx. ఓకే మా? సో ఇలా అన్నమాట. సపోజ్ ఇదే నాకు p లో ఉన్న p టైప్ అనుకోండి, నార్మల్గా రాసేయచ్చు ఇదే ఈక్వేషన్. లేదా నేను ఒకవేళ p లో ఉన్న n కి రాయాలనుకున్నా అనుకోండి, సో ఇదే ఈక్వేషన్ నేను sp ప్లేస్ లో n ని రీప్లేస్ చేసి దాని సఫిక్స్ t ని యాడ్ చేస్తాను. దట్స్ ఆల్. దట్ ఈస్ అబౌట్ కంటిన్యూటీ ఈక్వేషన్. ఓకే, సో ఏం చూసాం ఒక్కసారి నేను రివైజ్ చేస్తా. ఏ సెమీకండక్టర్ లో అయినా 3 థింగ్స్ జరుగుతాయి. ఒకటి జనరేషన్, ఇంకొకటి రికాంబినేషన్, ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్. జనరేషన్ వల్ల క్యారియర్స్ ఇంక్రీజ్ అవుతాయి, రికాంబినేషన్ వల్ల క్యారియర్స్ డిక్రీజ్ అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్ వల్ల కూడా క్యారియర్స్ లాస్ అవుతాం, మీన్స్ డిక్రీజ్ అవుతాయి. ఫినామినా వల్ల ఎంతెంత ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది ఆ వాల్యూమ్ లో అనేది మనం తీసుకున్నాం. The first equation is the charge decreased due to the recombination. This is the charge increased due to the generation. And this is the current decreased due to the transportation. And ఈ మొత్తం కలిపితే మనకి ఈ ఈక్వేషన్ వచ్చేసింది. మొత్తం చేంజ్, టోటల్ చేంజ్ ఇది అనుకుంటే, ఎస్, ఏవైతే ఇంక్రీజ్ అవుతున్నాయో వాటిని ప్లస్ సైన్ తో, ఏవైతే డిక్రీజ్ అవుతున్నాయో వాటిని మైనస్ సైన్ తో చేసుకుంటే we got this expression. దీనిలో కరెంట్ I అంటే ఏ సెమీకండక్టర్ లో అయినా కరెంట్ I అంటే డిఫ్యూజన్ అండ్ డ్రిఫ్ట్ కరెంట్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్ప్రెషన్ ఇది. సింపుల్ గా దీన్ని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను, ఈ I ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసేసాను అంతే. ఓకే, తర్వాత EADX ని క్యాన్సిల్ చేసుకుంటూ ఈ డెరివేటివ్ ని లోపలికి తీసుకెళ్లి చేస్తే I got this expression for continuity equation. ఓకే, ఓకే, so that's all. So this is about your continuity equation. ఓకే, కొంచెం వినాలమ్మా, ఇంకొకసారి వినండి, డెఫినెట్ గా అర్థమవుతుంది. చాలా చాలా ఈజీ, బట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.